అందరికీ నమస్కారం. ఈరోజు మనం కారంగా ఉండే చికెన్ తొక్కు పచ్చడి తయారు చేసుకుందాం. ఈ పచ్చడి ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు మంచిగా నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా చికెన్ తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ 1/2 kg చికెన్ని మంచిగా శుభ్రం చేసుకోవాలి. కొద్దిగా పసుపు ఉప్పు వేసి వాష్ చేసిన తర్వాత అదొక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ ఇందులో మళ్ళీ కొద్దిగా పసుపు ఉప్పు ఇలాగా వేసుకోండి. వేసి చికెన్కి అంతా కూడా బాగా పట్టియాలి. దీనివల్ల స్మెల్ అనేది లేకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. చికెన్ వాసన అన్నది ఏమీ ఉండదన్నమాట. సో ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. వాటర్ అంతా ఇలాగ ఎగిరిపోవాలి. నెక్స్ట్ ముక్క ఉడికిందా లేదా ఇలా చెక్ చేసుకోండి. మంచిగా కుక్ అవ్వాలి, లేదంటే గట్టిగా ఉంటే పచ్చడి బాగోదు. నెక్స్ట్ ఉడికించుకున్న చికెన్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చికెన్ అంతా బౌల్లోకి తీసుకున్న తర్వాత మొత్తం చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజులో కూడా ఇలాగా చికెన్ని తుంపుకోవచ్చు. నేను ఇక్కడ చికెన్ తొక్కు పచ్చడి చేస్తున్నా కాబట్టి పొడి పొడిగా ఇలాగా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. చేతితో మనం తుంపుకుంటేనే మంచిగా వస్తుంది. సో మనం కట్ చేసుకుంటే కనుక ముక్కలుగా వస్తుంది. అలా కాకుండా తొక్కు పచ్చడి అంటే ఇలాగే కట్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు తుంపుకున్న చికెన్ అంతా కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మీడియం ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగా వేయించుకోవాలి. మనకి ముక్క మరీ గట్టిగా వేగకూడదు, అలా అని మనకి 50% కూడా కాదు, 75% వరకు అలా వేగితే మంచిగా ఉంటుందన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్నర వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా ఉండాలి. తర్వాత 2 స్పూన్లన్నర వరకు కారం వేసాను. కారం ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 3 స్పూన్లు వేసుకోవచ్చు, పర్వాలేదు, పడుతుంది. నెక్స్ట్ 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసాను. నెక్స్ట్ ధనియా పౌడర్ మాత్రం ఒక 2 స్పూన్ల వరకు వేయండి, ఎక్కువే పడుతుంది. కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసి మీ లో ఫ్లేమ్లో మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మంచిగా కలపండి. 1 నిమిషం అలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు చికెన్ అంతా పచ్చడి అంతా కూడా మనకి చల్లారిపోవాలి. చూసారా ఎంత మంచి కలర్తో టేస్టీగా రెడీ అయింది మన చికెన్ తొక్కు పచ్చడి. ఇప్పుడు ఇందులోకి 2 కాయలు నిమ్మరసం వేసుకుంటే అద్భుతమైన చికెన్ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుందండి. అంతా ఒకసారి బాగా కలుపుకుంటే వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడైనా ముక్కలుగా పచ్చడి చేసేదాన్ని, ఇప్పుడు అలా కాకుండా చికెన్ తొక్కు పచ్చడి చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. అంతేకాకుండా వారం రోజుల పాటు కూడా ఫ్రెష్గా నిల్వ కూడా ఉందన్నమాట. నిమ్మరసం వేయడం మర్చిపోవద్దు, అప్పుడు మనకి నిల్వ ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది, హెల్త్కి తిన్నా కూడా ఇలాగ మంచిదన్నమాట. నచ్చితే లైక్